దిగండి. సూపర్ కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుతుంది. సూపర్. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఇక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. నేను రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా? పుణ్యం వస్తుంది. వెళ్ళండి, స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను దిగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనిదేంటో నాకు తెలుసు. నోరు మూసుకుని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరి నీ అమ్మ వాడు ముడి వీడొచ్చాడు బయటికి. వాడాడే ఈయనే మా ఆయన విగ్గు పెట్టుకుని వీడా. అరే వెంకటాచలమా యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఉంటే చేస్తున్నావు నా రొయ్య. మనకి జలగండ ఉందే. మీ ఇద్దరండి. అలాగే రండి, పంపిస్తాను. ఆడుతున్నావు ఎట్లా వెంకటాచలమా? నా యాల కుంజలు బట్టి రాయాలని కింద కలుతామనే కాళ్ళకాడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏంద్రా? ఒకప్పుడు ఉండేయండి. మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసినాయి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగే కదా నేను దిగలేదు. పిచ్చిదారా, అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయం అవుతుంది, తెలుసుకో. శుభలు. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి అందంగా ఉన్నానని పనిలోని తీసేస్తారండి? భలే బాగుందండి. అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి. నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా. అయితే ఇప్పుడే సింక్ చెట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు. చాలదు, ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు నీ జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు. కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది. చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను? నన్నా ఏలేదు బాబాయ్. వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ముద్దొస్తున్నా ఉంది. అలాగన్నా మరి నాకేంటి? ఇటువైపు వస్తే చీపురు గట్ట తిరగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్ నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్ నచ్చకపోతే చీపురు కడతా కొడతాను చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? బావు నేను కూడా చూడకుండా మూతి మీద మేసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు. మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్న కూడా లేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండ పెడతాను. ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత. అంతైతే ఓకే. చీకటడ్డాకి పెట్టరా. అలాగే. చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది దారి పడతావు? దిగు. మొక్కలు కాదు ఎముకలు ఉరుగుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. ఏంటి కట్నాలు కానుకలు అవి కూడా ఏమ్మా వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టి తెచ్చింది నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో ఈ చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు.
అలాగునా అల్లుడు చెప్పకేమి నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో ఏదో నలుసుబడి ఉంటుంది అది మీరు అపార్థం చేసుకున్నారు గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి అదేమిటండి బాబు మళ్ళీ ఇవెక్కడివి గట్టిగా రొకండి బయటికి వెళ్ళారా అక్కడ వేళ్ళలో పెట్టి పెడుతుంది డ్రైవర్ చెప్పాడు మేడ మీద ఇంకా చాలా పెట్టున్నాయిట కొన్నిట్లో చీరలు ఉంటాయి జాగ్రత్త ఆ సంగతి నాకు వదిలేయండి అల్లుడు ఎవరో స్త్రీమూర్తి వద్దుతున్నట్టున్నాడు ఈ తప్పు మావగారు మీసాలు ఊడిపోతాయి కానీ మహాత్మా మీ సరస దృష్టికి జోహార్ తమకి వయోభేదం లేదు కులమతాల పట్టింపులు లేవు రంగుతో సంబంధం లేదు చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి ఆహాహా. జోహార్ మావగారు జోహార్ జోహార్ అయ్యో బాబోయ్ నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టి ఏంటిది బావ అడావుడి కాలెట్టమంటావు ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించి చేస్తున్నాను కోడలుగా ఏంటన్నయ్యా నీ పిచ్చి ఆడికి పెళ్ళైపోయిందిగా ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా రోజు కడుక్కుంటాం కాకపోతే బ్రష్లు మారుస్తాం అంటే ఏంటి ఎమోషన్ రప్పించకండి నా కత్తికి బావ పేకైనా ఒకటే చెల్లి పేకైనా ఒకటే ఏడిసే మగాన్ని వెంటనే నరుకుతాను ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను సూపుల ముహూర్తం పెట్టాం సూపులు ముహూర్తం ఏంటి బావా ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను సృష్టిలో శిలక అనేది ఉండదు వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు గిలకెచ్చుకెళ్ళి తల్లి నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి బంతే టాపు లవ్వాట చూడు పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం సూపులకి దిష్టి తగ్గులు హలో మల్లెల్లో హాయ్ చూసేసుకున్నారు అరే సూపులు కలిసిపోయింది ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను ఓకే చూసేవా అమ్మాయి చూసాక నాకు మారిపోయింది ఏమిటి ఏమిటి చూపు చూపు అమ్మో గుచ్చుకుంది ఏంటిది అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చగలితే గిలగలాడిపోతుంది అమ్మ బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా కుచ్చుకుంది కుచ్చుకుంది వదలట్లేదు వదలట్లేదు వదిలిస్తాను రా టంకం పడిపోయింది